ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం అండి. ఈరోజుటి ఈ వీడియోలో 100 కోట్లు ఇచ్చినా కూడా ఈ రాశులకు పట్టిన అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఆపటం వాళ్ళ తరం కూడా కాదండి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 25 ఏళ్ల పాటు చక్రం తిప్పబోతున్నారండి. అసలు 25 ఏళ్ళు అంటే మామూలు పీరియడ్ కాదు. 25 ఏళ్ళలో ఎంత ఎంత కావాలంటే అంత సాధించవచ్చు, అంత ఉన్నత స్థాయికి రీచ్ అవ్వవచ్చు. వాళ్ళ గోల్స్ అన్నింటినీ కొల్లగొట్టొచ్చు. మరి ఇందులో మీ రాశి ఉందా? ఉంటే ఒకవేళ చెక్ చేసుకోండి, లేకపోతే నష్టపోతారు. ఎందుకంటే ఎన్నో అదృష్టాలు, అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే కూడా నిర్లక్ష్యంతోనో లేదా ఏమరపాటుతోనో గ్రహపాటుతోనో వదులుకునే అవకాశం ఉంటుంది, చేజార్చుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ చెప్పినట్టుగా ఈ రాశిలో మీ రాశి కూడా ఉంటే మీరు అలర్ట్గా ఉంటారు. ఏ అవకాశం వచ్చినా, ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా ఇది నా కోసం వచ్చింది అని అలర్ట్గా ఉండి దాన్ని ఉపయోగించుకుంటారు. లేకపోతే విషయం తెలియక నష్టపోతారు, వదులుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ రాశి ఉందేమో తెలుసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ మాకు అందివ్వండి. అలాగే హైప్ కూడా, మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక వీళ్ళకి వస్తే 100 కోట్లు ఇచ్చినా కానీ ఈ 5 రాశులకు పట్టిన అదృష్టాన్ని మాత్రం ఎవరూ కూడా ఆపలేరు. ఏకంగా 25 ఏళ్ల పాటు అదృష్ట ఫలితాలు అనేవి విపరీతంగా వీళ్లకు కలిసి వస్తాయి. వీరి జీవితంలో 25 ఏళ్ల పాటు ఎటువంటి అశుభాలు లేకుండా శుభ ఫలితాలతో సాగిపోతుంది. అయితే ఆ అదృష్టాన్ని పొందబోయే 5 రాశులు ఎవరు, 25 ఏళ్ల పాటు ఏ విధంగా అదృష్ట ఫలితాలను వీళ్ళు చూడబోతున్నారు అనే పూర్తి విషయాలను కూడా ఇక్కడ ఈరోజు మనమైతే డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఎన్ని పనులు చేస్తున్నా, ఏం చేస్తున్నా కాసేపు ఒక 10 నిమిషాల సమయాన్ని నా కోసం మీరు ఇస్తే మీకోసం విలువైన సమాచారాన్ని మీకోసం నేను అందిస్తాను. అలాగే అదృష్టాన్ని పట్టే అవకాశాలను మీకు నేను అందిస్తాను. కాబట్టి డోంట్ స్కిప్ అండి. వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఇక వీరి యొక్క వివరాల్లోకి వెళ్తే గనక అదృష్టాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి మనిషి కూడా తమ భవిష్యత్తులో ఏ విధమైన జాతకం ఉంది అని తెలుసుకోవడానికి ఆరాటపడుతూనే ఉంటాడు కదా. ఎవరికి ఉండదో చెప్పండి. అంటే ఇప్పుడు సమస్యలతో సతమతం అయిపోతూ కూడా రాబోయే రోజుల్లోనైనా మాకు మంచి రోజులు రాబోతున్నాయి కదా, రాకుండా ఉంటాయా అని ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళే ఆల్మోస్ట్ 99% ఉంటారు. ఎందుకంటే మనుషులం కదా, ఆశాజీవులం. కాబట్టి ఆశ మారుతుందేమో జీవితం. సరే, ఈరోజు ఇలా ఉంది, రేపటి నుండి బాగుంటుందా, రేపటి నెల నుంచి బాగుంటుందా, రేపటి సంవత్సరం నుంచి బాగుంటుందా, ఇలా ఎదురు చూడడం, ఆశపడడం మనిషి మానవ నైజం. అదృష్ట ఫలితాలనేవి కనిపించకుండా పోతాయా అని అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడడం ప్రతి ఒక్క మనిషికి ఉన్న సహజ గుణం. ఇక వీరి అదృష్టాన్ని మాత్రం ఆపటం ఎవరి తరము కూడా కాదని చెప్పుకోవాలండి. అలాగే ఈ 5 రాశుల వారికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కూడా కురిపించబోతున్నాడు. ఈ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరు 25 ఏళ్ల పాటు వారి జీవితం సాఫీగా సాగిపోతుంది. అలాగే వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉందో చూసుకోవాలని చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు. ఇక ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమేనని, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ముందుగా అదృష్టాన్ని పొందుకోబోయే మొదటి రాశి విషయానికి వస్తే సింహరాశి. ఈ జాతకాలు, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖా 4 పాదాలు, పూర్వభాద్ర 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదం కిందకి జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణించబడతారు. కార్యరంగంలో దూకుడుగా ముందుకు వెళ్తే పరిస్థితులు కూడా వారి జీవితాలలో కనిపిస్తాయి. వృత్తి, వ్యాపారంలో, వ్యాపార విషయాలలో కూడా, ఉద్యోగాల విషయాలలో కూడా తమ నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను కూడా ప్రదర్శించి ఉన్నత పదవులకు కూడా పొందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు కూడా ఈ రాజకీయ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డబ్బులు బాగా సంపాదించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
అయితే ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడిపేటటువంటి అవకాశాలు ఇంకా ఇంకా కనిపిస్తున్నాయి. సుఖ సంతోషాలతో జీవిస్తారు. చేసే పనిలో కూడా అధికార మద్దతును కూడా పొందుతారు. రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఈ సింహరాశి జాతకులకు ముందుకు దూసుకొని వెళ్తారు. వ్యాపారస్తులు వ్యాపార రంగంలో కూడా ముందుకు దూసుకొని వెళ్తారు. అలాగే ఆర్థికంగా కూడా సింహరాశి జాతకులు ఊహించని పురోగతిని కూడా సాధించబోతున్నారు. రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వాసు 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది వీరికి అని చెప్పుకోవాలి. అన్నీ కూడా తొలగిపోతాయి. ఇదివరకు అనుభవించిన కష్టాలు, బాధలు, కన్నీళ్లు, దరిద్రం అన్నీ కూడా తొలగిపోతాయి. వారు సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఈ సమయంలో పొందబోతున్నారు. ఇక ఆర్థికంగా కూడా మెరుగైనటువంటి ఫలితాలను పొందుకునే అవకాశాలు కూడా వారి యొక్క జీవితం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఇక ఈ సమయం నుండి వారి జీవితంలో ఏకంగా 25 ఏళ్ల పాటు అదృష్ట ఫలితాలను అయితే చూడబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. విజయం సాధిస్తారు. చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా ఎదురైనప్పటికీ అనుకున్న పనిని సక్సెస్ చేయడంలో ఈ రాశి జాతకులకు తిరుగు ఉండదని చెప్పుకోవాలి. అన్ని విషయాలలో కూడా అదృష్టం కలిసి వచ్చేలాగా వీరికి ఉంటుంది. ఈ విధంగా ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. ముఖ్యంగా ఆర్థికంగా పురోగతిని సాధించేలాగా కనిపిస్తున్నాయి. అవకాశాలన్నీ కూడా అతి త్వరలో వీళ్ళ గురించి ప్రతి ఒక్కరూ కూడా గొప్పగా మాట్లాడుకునే స్థాయిలోకి వీళ్ళు ఎదగబోతున్నారు. ఇక రాశి చక్రంలో 7వ రాశి చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశి వారిగా పరిగణించబడతారు. ఇక ఈ రాశి అధిపతి శుక్రుడు. తులారాశి జాతకులకు మంచి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఏ పని చేసినా కానీ ఆ పనిలో విజయలక్ష్మి వీళ్ళని వరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో కూడా ఈ సమయంలో మరింత విస్తరించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తులారాశి జాతకులు ఉద్యోగాలలో అధికారుల మద్దతు కూడా పొందుకుంటారు. ఇక ఉద్యోగాలలో పదోన్నతులు లభించే అవకాశాలు కూడా ఈ యొక్క తులారాశి జాతకుల యొక్క జీవితంలో విపరీతంగా కనిపిస్తున్నాయి. తులారాశి జాతకులు ఈ సమయంలో ఉత్సాహంగా పనిలో ముందుకు వెళ్తారు. ఇక ఆస్తుల్ని కూడా మీకు అనుకూలంగా రాబోతూ ఉన్నాయి. అంటే మీకు రావాల్సినవి ఏవైనా ఉంటే ఇన్నాళ్ళు పెండింగ్లో ఉండిపోయి ఉంటే అవన్నీ కూడా సమయానుకూలంగా మీకు దగ్గరికి చేరుతాయి. తులారాశి వారి యొక్క కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో 25 ఏళ్ల పాటు రాజయోగం ఉందని అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అయితే చెప్తున్నారు. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. ఇక మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కింద జన్మించిన వారు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి చాలా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవాలి. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో అన్నీ కూడా మంచి ఫలితాలను చూస్తారు. ధనలాభం కలుగుతుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి పనుల్లో అభివృద్ధి పొందుతారు. ఇక ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలను పొందుకునేటువంటి అవకాశాలు వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఇక ఈ సమయం నుండి వారి జీవితంలో ఏకంగా 25 ఏళ్ల పాటు అదృష్ట ఫలితాలను అయితే చూడబోతున్నారు. చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా ఎదురైనప్పటికీ అనుకున్న పనులను కూడా సక్సెస్ చేయడంలో ఈ రాశి జాతకులకు తిరుగు ఉండదని చెప్పుకోవాలి. అన్ని విషయాలలో కూడా అదృష్టం వీరికి విపరీతంగా కలిసి వస్తుంది. ధనుసు రాశి వారి జాతకులు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా వారి జీవితాలలో అనేక రకాల మార్పులు సంభవించబోతున్నాయి. ఇక జీవితంలో చాలా శుభవార్తలను కూడా వింటారు. కొన్ని ముఖ్యమైన రంగాల వారు ప్రత్యేకమైన విజయాలు కూడా సాధిస్తారు. ఆర్థికంగా కూడా ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది.
ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా కూడా ఈ సమయంలో డబ్బులు సంపాదించేటువంటి అవకాశ ఆదాయ మార్గాలు అన్వేషిస్తాయి. దాని ప్రకారం ముందుకు సాగే ఆర్థికంగా పురోగతిని కూడా సాధిస్తారు. ఇక స్థలాలు, ఇల్లు, వాహనం కొనుగోలు చేయడానికి కూడా ఈ సమయంలో మీకు పరిస్థితులు బాగా కలిసి వస్తాయి. వాటిని కొనుగోలు చేసి ఆర్థికంగా పురోగతి కూడా సాధించబోతున్నారు. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారి యొక్క జీవితాలలో అనేక సానుకూల పరిణామాలు కూడా కనిపించబోతున్నాయి. విపరీతమైన సంపాదన కూడా వస్తుంది. ఇక మెరుగైన ఆదాయాన్ని కూడా పొందుకుంటారు. ఇక గణనీయమైన ఆర్థిక పురోగతిని కూడా వీరు చూస్తారు. మీరు చేసే అన్ని ప్రయత్నాలు కూడా మేషరాశి జాతకులకు సక్సెస్ అవుతాయని చెప్పుకోవాలి. గతంలో పరిష్కారం కాని సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కరించుకోగలుగుతారు. మేషరాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టంతో ముందుకు వెళ్తారు. అదృష్టం అన్ని విషయాలలో వీరికి కలిసి వస్తుంది. ఇక చూశారు కదండి, ఈ 5 రాశుల వారికి కూడా పట్టిన అదృష్టాన్ని ఆపడం ఎవరి తరము కూడా కాదు. అదృష్ట ఫలితాలు 1 కాదు, 2 కాదు, ఏకంగా 25 ఏళ్ల పాటు కొనసాగించబోతున్నాయి. ఇక వీరి జీవితంలో అనేక రకాల మార్పులు క్రమక్రమంగా కనిపిస్తాయి. ఆర్థికంగా ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్ వారిని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే ఈ రాత్రి నుంచి 25 సంవత్సరాల వరకు ఈ 5 రాశుల వాళ్ళు అధిక కుబేరులు కాబోతున్నారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వీరిని కుబేరులను చేయబోతున్నాడు. అవునండి, ఏమాత్రం కూడా జోక్ కాదు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.